ఇది బీసీ సామాజిక వర్గాలు మొత్తం ఆలోచించాలా. ఈ రోజు మనం మాట్లాడుకున్నట్టు కాదు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు కాదు, ఇది చాలా పెద్ద సమస్య. ఈ పెద్ద సమస్యని మీరు వాళ్ళకి భ్రమంలో పెట్టేసి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలకడం కాకపోతే ఇంకేంది చెప్పండి. చెప్పండి మీరు ప్రాక్టీస్ లో అమలు చేస్తామని చెప్పి అమలుకు సాధ్యం కాని అంశాలన్నీ అక్కడ ఉండి కళ్ళ ముందు కనపడుతుంటే ఖచ్చితంగా మేము చేస్తాము, రేపు మేము పిఎం గారి దగ్గరికి వెళ్తామని చెప్పేసానంటే ఏ విధంగా సాధ్యం అవుతుంది? మీరు ఏ విధంగా మోసం చేయదలుచుకున్నారు? ఏ విధంగా వాళ్ళకు కుట్రలకు బలి చేయదలుచుకున్నారు? మీరు కొత్తగా మాట్లాడితే ఎట్లా? మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పుడు సార్ అన్నారు ఆ బ్యూరోక్రసీ చాలా బలంగా పనిచేస్తుందని చెప్పేసి మాట్లాడుతుంటే ఇప్పుడు మీ కళ్ళ ముందే కనపడుతుంది బ్యూరోక్రసీకి కాకుండా ఇప్పుడు మంత్రి ఫైనల్ చేస్తానని చెప్పేసి అన్న మాటలు. ఇప్పుడు పూలే విగ్రహం ఉందండి మేడం, అంతకుముందు కవిత గారు అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పేసి అని పోరాటం చేసిన దాంట్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారు. అదేవిధంగా పూలే విగ్రహం డిమాండ్ కూడా ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన రూపంలో వచ్చింది. ఖచ్చితంగా పూలే విగ్రహం వీళ్ళు ఓడిపోగానే రావటం కాదు, అది ఉన్నప్పుడు కూడా మాట్లాడదామని అనుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ మారిన తర్వాత పూలే విగ్రహాన్ని పెట్టమని చెప్పేసి అడిగితే తప్ప అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడగొద్దా? అధికారంలో ఉన్నప్పుడు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరు డిమాండ్ చేస్తే మా పార్టీ పెట్టింది, మా ప్రభుత్వం పెట్టింది, సారీ ఎవరు అడిగితే పెట్టింది? అదొక సామాజిక అంశము. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉన్నతిని ఈ రాష్ట్రానికి ప్రపంచానికి చాటి చెప్పాలని అంటే తన విగ్రహం ఉండాలని చెప్పేసి ఆలోచించింది మా ప్రభుత్వం. 2016లో హామీ ఇచ్చి 2022లో మొదలు పెట్టారు. పూర్తి చేసామా లేదా? 2023లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాదు కేవలం దళితులందరినీ కూడా మా పక్షాన మీరు ఉద్దేశం. మీరు ఎత్తుకున్నా ముట్టుకున్నా కాదు, 15-16లో హామీ ఇచ్చి మీరు అది చేయరు ఇది చేయరు, పని మొదలు పెట్టారు. మీరు అది చేయరు ఇది చేయరు. మీరు ఇప్పటిదాకా కూడా ఇప్పుడు మీరు ఇస్తున్న రైతు భరోసా ఇప్పటిదాకా ఒక కొలిక్కొచ్చిందా? ఒక కొలిక్కొచ్చిందా? బాధ అంతా ఏంది అంటే ఏది కూడా ఫంక్షన్ హాల్లోకి వస్తలేవు అన్నదే వీళ్ళ బాధ తప్ప మరొకటి ఏం లేదు. ఫంక్షన్ హాల్లకు వస్తలేదని ఔటర్ రింగ్ రోడ్లకు వస్తలేవు. సిరిసిల్లలో 484 ఎకరాలలో పార్టీకి సంబంధించిన వాళ్ళకే వచ్చింది. పూర్తి స్థాయిలో హరీష్ రావు గారికి సంబంధించిన సిద్దిపేటలో ఇప్పుడు మా ఫంక్షన్ హాల్స్ కి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఫంక్షన్ హాల్ కి ఇచ్చిందో బయట పెట్టమని చెప్పండి. మేడం వేగంగా మాట్లాడుకోవద్దు. కార్తిక్ గారు మీరు నిర్దిష్టంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఏ ఫంక్షన్ హాల్ కు బయట ఇచ్చినాము, అదే విధంగా ఏ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన భూమికి ఇచ్చినాము, లేకపోతే ఏ రకంగా మేము ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినాము అది చెప్పండి. మీరు అది చెప్తే మేము కూడా ఆలోచిస్తాం కదా, మేము కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది కదా. మీరు ఏ విషయాలు లేకుండా ప్రజల మీద వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే గనక అది నష్టం జరుగుతుంది. ఇప్పుడు అప్పుల విషయమే చూడండి, మీరు ఏం చెప్పినారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పేసి రుద్దిండ్రు, ప్రజల మీద రుద్దిండ్రు అని చెప్పేసి మాట్లాడిన మీరు మా అప్పులు చూసిన తర్వాత అసెంబ్లీలో చెప్పిన తర్వాత వాస్తవ విషయాలు బయటకు వచ్చినాయి కదా. మీ ప్రభుత్వమే కదా, మీరు చెప్పిన ప్రభుత్వమే కదా ఇప్పుడు బయటకు తీసుకొచ్చింది ఎంత వాస్తవిక లెక్కలు ఉన్నాయని చెప్పేసి. అంటే ప్రజల మీద మీరు అబద్ధాన్ని రుద్దకండి, వాళ్ళ మైండ్ ని డైవర్ట్ చేయకండి, వాస్తవ విషయాల్ని చెప్పండి. వాస్తవ విషయాలు చెప్తే దానికి ఏదైనా కానీ ఒక నిబద్ధత ఉంటది. మీరు చట్టబద్ధత లేని అంశాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గాల ముందు పెడితే అవి నష్టం చేస్తాయి తప్ప లాభం చేయడానికి అవకాశం లేదు. మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది నష్టం జరుగుతుంది, ఇది ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాము. మీరు చెప్పిన తర్వాత ఇది కాదు అని చెప్పేసి మాట్లాడితే మేమేం చెప్తాము? మీ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకుని అక్కడ తెలంగాణ గవర్నమెంట్ అది చేసింది కాబట్టి అక్కడ తెలంగాణలో అమలు చేయమని చెప్తారా? చెప్పడానికి అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రం రాదు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సపరేట్ గా బిల్లు పెట్టి తెలంగాణ బిల్ పాస్ చేయలేదా? రాష్ట్రానికి అందరు కలిసి బీసీల పైన చిత్తశుద్ధి ఉంది కదా, ప్రభుత్వం అందరూ కలిసి రండి. 119 తెలంగాణ రాష్ట్ర సమస్య అవుతుందా? మీరు చెప్పండి. ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య అవుతుందా, దేశ సమస్య అవుతుందా? బీసీలకు ఒక ప్రాంతంలోనే ఒక రాష్ట్రంలోనే అమలు చేస్తే దేశంలో ఉన్న బీసీలు ఊరుకోరు కదా, మాది కూడా చేయాలని చెప్పేసి అంటారు కదా. మరి 145 కోట్ల మందికి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ గా తీసుకోవాలి కదా అంతిమంగా, అవునా కదా? దీన్ని ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోను అంటే చెప్పు, ఇక చర్చ అయిపోతుంది. 145 కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితం చేస్తానంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది చెప్పండి. పిఎం గారు మీకు మాత్రమే ఎట్లా పర్మిషన్ ఇస్తారో చెప్పండి, లేదా ఇతర రాష్ట్రాలు ఏం కావాలి?
సమగ్రంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. దానికి ఇందాక సార్ చెప్పినట్టు అనేక ప్రాసెస్లు ఉంటాయి, దానికి వివిధ దశలు ఉంటాయి. ఆ దశల ప్రకారంగా మనం చేయాల్సి ఉంటది. ఇప్పుడు ప్రేమ్ గారు చెప్పినట్టు ఒక్కొక్క క్యాస్ట్ లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ అయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో బీసీ అయినరు, పక్క రాష్ట్రంలో బీసీ అయిన వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఓసీ అయినరు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా తీర్చాలి అని అంటే దానికి సుదీర్ఘమైన సమయం కావాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన తీసుకొని నిశితంగా పరిశీలించి ఈ సమాజంలో మొత్తం దేశవ్యాప్తంగానే చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. కానీ వాళ్ళు ఎందుకు చేయట్లేదో చేయట్లేదు. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే దాదాపు గత 20 సంవత్సరాల నుంచి చాలా మార్పులు వచ్చినాయి. అదేవిధంగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ముందుకు పోయిన వాళ్ళు ఉన్నారు, లేదా సామాజికంగా వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించి ఖచ్చితంగా నివృత్తి చేయాల్సింది, సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వాన్ని మీరు మీ పరిధిలో ఉన్న బాల్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దాంట్లో వేయడం అంటే మీరు ఖచ్చితంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అమలు చేయరని ఒకటి. ఒకవేళ అమలు చేస్తారు అని అనుకుంటే కనుక రిజర్వేషన్ అమలు చేయరని, అంతే కదా. ఒకవేళ రిజర్వేషన్ అమలు చేస్తేనేమో సెంట్రల్ ఒప్పుకోవడానికి అవకాశం లేదు. ఒకటే చెప్పినాం సార్, రాష్ట్రం పంపించండి, దాన్ని ఆమోదపరుస్తాం. మీరైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఏ రాష్ట్రంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితులు ఉన్నాయి, ఒక్కొక్క కులం ఒక్కో రాష్ట్రంలో ఒకటి ఉంది. మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, పంపండి. మీరు పంపినప్పుడు కేంద్రం ఆలోచిస్తుంది కదా, చేయాల్సింది మీరిడా. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, ఆర్థిక వనరులు ఏ రాష్ట్రంలో ఏమన్నా చెప్పే పరిస్థితి లేదు కదా. ఇవన్నీ కాలయాపన చేసే పనులు. ఇప్పటికే చాలా సందర్భాలు అంటుంటారు మేడం, వీడికేం చింత పోయింది, దేశానికి మొత్తానికి మేము ఇస్తున్నటువంటి నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఖర్చు పెడతా ఉన్నారంటే అక్కడ ఉన్న జనాభా ఇక్కడ ఉన్న జనాభా వేరు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రం ఒకటే ఆలోచిస్తుంది, దేశంలో అందరు బాగుండాలి కదా, అన్ని రాష్ట్రాలు బాగుండాలి కదా. అన్ని రాష్ట్రాల సర్వే చేసినప్పుడు ఆ పరిస్థితులు వేరు ఉంటాయి కదా. అరే నేను ఏమంటారు, నువ్వు కులగణన చేస్తే ఇంకెక్కువ ప్రమాదము, కులగణన చేస్తే ఇంకెక్కువ ప్రమాదము. ఇంకా అసలు కనీస అవసరాలు లేని ఎన్నో గ్రామాలు ఉన్నాయి, కనీస అవసరాలు కాదు కులం పేరు తెలవనటువంటి ఎన్నో ఊర్లో కులాలు ఉన్నాయి. వాళ్ళందరికి ఎవరు చేయాలి? అవన్నీ ఎవరు చేయాలి? అవన్నీ మన దగ్గర బాధ్యత, అది కేంద్రం దగ్గర బాధ్యత. నేను అదే అంటున్నా. ఇప్పుడు దేశ సమస్యని తీసుకొని ఒక రాష్ట్రానికి మాత్రమే మేము అమలు చేస్తామంటే నమ్మడానికి ఎట్లా అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నా. ఇది బీసీ సామాజిక వర్గాన్ని మరొకసారి మోసం చేయడం కోసం కాదా అంటున్నా. ఈ వాస్తవాలను మీరు పరిగణలోకి తీసుకోకుండా ప్రతిపక్షాల మీద ఏడవడం ఎందుకు అంటున్నా. ఈ ప్రభుత్వానికి మీరు చెప్పిన మాటలే మీరు అమలు పరచకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతే అది ప్రజలకు